వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వీడియోలో చాలా నీతులు చెబుతారు, లక్షణమైన మాటలు మాట్లాడతారు. తెలుగు వాళ్ళం చాలా గొప్ప వాళ్ళం అంటూ లండన్లో ఉండి కూడా మన సంప్రదాయాన్ని గౌరవిస్తున్నామని బోల్డని వీడియోలు చేశారు. అన్ని నీతి సూత్రాలే. కట్ చేస్తే పచ్చి మోసం వాళ్ళు చేసేది. మామూలు మోసం కాదు. ఉపాధి కోసమో లేకపోతే చదువుకోవడం కోసమో లండన్కి వెళ్ళిన మన తెలుగు విద్యార్థులను అడ్డంగా దోచుకుంటున్నారు నందూస్ వాళ్ళు. నేను ఇంత స్ట్రైట్గా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేసిన దోపిడీకి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. అంతేకాదు వాళ్ళ దోపిడీకి గురైన విక్టిమ్స్ కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు. నాతో ఉన్నారు లండన్ నుంచి నర్సింగ్ గారు. నర్సింగ్ గారు నమస్కారం. యా నర్సింగ్ గారు, మీకు ఈ మధుకర్ జాగర్లమూడి ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు? వీళ్ళ చేతిలో మీరు ఇంత ఈజీగా మోసపోవడానికి గల కారణం ఏంటి? నాకు తిను మధుకర్ అనే అతను 2024 ఏప్రిల్ మే టైం నుంచి నాకు తెలుసు అండి. అంతకు ముందు కూడా 2-3 సార్లు నిన్న ఇలా కన్సల్టెన్సీ ఉంది, జాబ్ ఆఫర్స్ ఇప్పిస్తూ ఉంటారు, ప్లేస్మెంట్స్ కోసం అని చెప్పి, స్పాన్సర్షిప్ జాబ్స్ కోసం అని చెప్పేసి కమ్యూనికేషన్ ఉంది. కానీ ఈ పర్సన్ నందూస్ గారి హస్బెండ్ అని తెలియదు ఆ టైంలో. ఓకే. తర్వాత ఎప్పుడైతే మాకు అవసరం పడిందో అప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్, వాట్సాప్ అడ్వర్టైజ్మెంట్స్ చూసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తను నందూస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్, నందు గారి హస్బెండ్ అని తెలిసింది అనమాట. ఓకే, వీళ్ళు రెప్యూటబుల్ అండ్ లయబుల్ సోర్సెస్ ఏనా కాదా అని చెప్పేసి ఎప్పుడైతే తనతో మాట్లాడామో, తన వాయిస్ ని రికగ్నైజ్ చేయడము, ప్లస్ 2-3 చెప్పడం, వాళ్ళు వీడియో కాల్స్ లో చూసామని చెప్పేసి అలానే మేము మీట్ అయ్యాం కూడా. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎందుకంటే ఆ లయబిలిటీ అనేది కంపల్సరీ ఉంది తన మీద, అంటే అతనే అని. సో మేము ఎప్పుడైతే మేలో కాంటాక్ట్ అయ్యామో ఈ జాబ్ పర్పస్ కోసం అని చెప్పేసి, సో తను 2-3 ఆపర్చునిటీస్ చూపించారు. ఇది కిచెన్ అసిస్టెంట్ అని చెప్పేసి, కేర్ అసిస్టెంట్ అని చెప్పేసి, ఇంకా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ కన్సల్టెంట్, సంథింగ్ లైక్ దట్. సో ఎప్పుడైతే నాకు ఫుల్ టైమ్ జాబ్ ఉంది ఎప్పటికి. ఫ్రమ్ 5 years ఐ బీన్ వర్కింగ్ ఇన్ UK. సో మా వైఫ్ కి అనేది ఒక జాబ్ సోర్స్ ఏర్పడుతుంది, ఇన్కమ్ సోర్స్ ఏర్పడుతుంది. తను ఇండివిజువల్ గా తను ఓవర్కమ్ చేయవచ్చు అంత లైఫ్ లో హర్డల్స్ అనేవి అనుకున్నప్పుడు ఇతన్ని కాంటాక్ట్ అయితే తన ఒక రెస్టారెంట్ లో ఇట్లా కిచెన్ అసిస్టెంట్, చెఫ్ అసిస్టెంట్ రోల్స్ ఉన్నాయని చెప్పారు. చెప్పినప్పుడు ఓకే మేము కాంటాక్ట్ అయ్యాము, డీటెయిల్స్ తీసుకున్నాము. 15,500 pounds ఖర్చు అవుతుంది ఈ జాబ్ అప్లికేషన్ కి, సాలరీస్ కి, ఇవన్నీ రన్ చేయాలి అంటే. ఇండియన్ కరెన్సీ 15,500 ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది? ఇండియన్ కరెన్సీలో ఆ టైంలో 16 lakhs వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడైతే 20 lakhs అవుతుంది. ఇప్పుడు చాలా టూ మచ్ చేంజ్ ఉంది కాబట్టి డిఫరెన్సెస్ లో INR కి, UK పౌండ్స్ కి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 lakhs క్రాస్ అయిపోతుంది ఇప్పుడు. ప్లస్ అలా అయిపోయిన తర్వాత మేము ఇంకా మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ వచ్చేసి పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేశాం. పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతను ఇన్ఫర్మేషన్ అనేది మార్చాడు. ఎందుకంటే మాకు డెడ్ లైన్ దగ్గర పడుతుంది, జూలైకి మేము వీసాస్ అనేది స్విచ్ అవ్వాలి, బికాస్ డెడ్ లైన్ ఇస్ నియర్. అట్లా అని చెప్పేసి మేము అడిగామన్నమాట, డెడ్ లైన్ దగ్గరకు ఉంది కదా, మరి ఎట్లా అని మీరు ఇంకా ఆ COS అనేది ఏదో ఉందో అది ఇవ్వలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తొందరగా ఇస్తామని చెప్పారు కదా అంటే, అప్పుడు చెప్పాడు ఆ రెస్టారెంట్ కి కొంచెం లైసెన్స్ అనేది డిలే అవుతుందండి ఇంకా అని చెప్పారు అనమాట. అతను చెప్పలేదు, అప్పటికి మాకు చెప్పలేదు. అది తన ఓన్ రెస్టారెంట్, తన వైఫ్ పేరు మీద ఓపెన్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ లేదు ఆ టైంకి. సో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడో, లైసెన్స్ అనేది డిలే అవుతుంది అని, అప్పుడు మేము అన్నాం మరి వేరే ఏదైనా ఇవ్వండి ఇన్ఫర్మేషన్, రిలవెంట్ గా ఎక్స్పీరియన్స్ ఉంటే మనం చేసుకుంటామని చెప్పాం. అప్పుడు ఈ ప్రపోజల్ పెట్టాడు ఏమనంటే, డెస్టినీ రిక్రూట్మెంట్ లో నుంచి మేము మార్కెటింగ్ కన్సల్టెంట్ గా ఇప్పిస్తానండి, అది కూడా మా కంపెనీ. వాళ్ళ కంపెనీయా డెస్టినీ రిక్రూట్మెంట్? వాళ్ళ కంపెనీనా? ఎస్ అండి, అతనే డైరెక్టర్. సోర్సెస్ అంటే మాకు ఇక్కడ కంపెనీ హౌస్ అని gov.uk లో వెబ్సైట్ ఉంటుంది. కంపెనీ గవర్నమెంట్ సైడ్ నుంచి వెబ్సైట్ ఉంటుంది. దానిలో చెక్ చేసుకోవచ్చు ఎవరు కంపెనీ ఓనర్, ఎవరు లీడ్ చేస్తున్నారు కంపెనీ అని, ఎంప్లాయీస్ అందరి డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఇట్లా ఎన్ని కంపెనీలు ఉంటాయి వీళ్ళకి?
ఆల్మోస్ట్ 9 ఉన్నాయండి. 2020 నుంచి ఎవ్రీ 6 months కి ఒకసారి ఓపెన్ చేసుకుంటూ వచ్చారంట. ఓకే. సో తర్వాత సెవెన్ కంపెనీస్ ఎగ్జిస్టెన్స్ లో వచ్చినాయి, 2 డిజాల్వ్ చేసేసారంట. ఓకే. అండ్ ఆ 7 లో 4 కంపెనీస్ కి ఇవి ఉన్నాయన్నమాట, స్పాన్సర్షిప్ లైసెన్సెస్ ఉన్నాయి. ఎవరికైనా ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఓకే. ఇది కూడా ప్లాన్డ్ గా వాళ్ళు ఆర్గనైజ్డ్ గా స్టార్ట్ చేసింది ఎవ్రీ 6 months కి. లేకపోతే వీళ్ళకి నందూస్ కిచెన్ అనేది, డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది, ప్లస్ స్మైల్ హెల్త్ కేర్ అనేది, ఇంకా మల్టిపుల్ కంపెనీస్ అనేది. వీటన్నిటి నుంచి మీకు అంటే సిఓఎస్ ఏదైతే మీకు ఇస్తానని చెప్పారో, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో మీలాంటి వారి దగ్గర, వీటన్నింటి నుంచి సిఓఎస్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎస్ అండి, ఎస్. ఈ 4 కంపెనీస్ నుంచి సిఓఎస్ ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం అంటే వెరీ స్టార్టింగ్ లో వాళ్ళు మేబీ పేరోల్స్ రన్ చేద్దామని, శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి రన్ చేద్దామని ఇచ్చుండొచ్చు. ఓకే. బట్ వాళ్ళు సరిగ్గా రన్ చేయలేదు. ఈ శాలరీస్ అనేవి ఏవైతే సరిగ్గా టైమ్లీ రన్ చేసి ఉంటే ఈ డిస్క్రిపెన్సీ అనేది వచ్చేది కాదేమో తెలియదు. బట్ ఎప్పుడైతే వీళ్ళకి ఫస్ట్ మంత్ 2 months కి వాళ్ళకి తెలిసిపోతుంది, అరే ఎందుకంటే 18 years నుంచి ఉన్నారు, మేము 5 years నుంచి ఇక్కడ ఉన్నాం. సో మోర్ దెన్ అస్ దే నో వాట్ ఈస్ లీగలీ దే ఆర్ అబ్లైజ్డ్. సో ఎప్పుడైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే నెగ్లిజెన్స్ చేశారో అప్పుడు మాకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మాకు పర్సనల్ గా తీసుకుంటే 10 months అసలు శాలరీస్ అనేది రన్ చేయలేదు. మీకు సిఓఎస్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం మిమ్మల్ని వెయిట్ చేయించారు? అంటే మీకు జాబ్ ఇవ్వకుండా, శాలరీ ఇవ్వకుండా అసలు ఎన్ని రోజులు మిమ్మల్ని తిప్పుకున్నారు? ఆల్మోస్ట్ 9 months అండి. తిప్పుకోవడం ఏం లేదు, మేము వెళ్ళిపోయాము. వాళ్ళ మేము రెడీగా ఉన్నాం జాబ్ స్టార్ట్ చేయడానికి. వాళ్ళని సో మెనీ టైమ్స్ అడిగితే అక్టోబర్ లో కంపల్సరీ స్టార్ట్ అయిపోతుందండి జాబ్ అని చెప్పారు, October 2024 లో. ఓకే. సో మేము October 2024 కల్లా మేము ఆ ప్లేస్ కి మూవ్ అయిపోయాము. దో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, దో ఇట్ ఈస్ వెరీ ఫినాన్షియల్లీ బర్డెన్ ఫర్ అస్. ఓకే. యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 with 2 kids, it is too expensive to live in nearby London. ఓకే. అయినా కానీ మేము we want to ఎక్స్పీరియన్స్ వర్క్ అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము ఇమీడియట్ గా. ఓకే. వాళ్ళున్న ప్లేస్, వాళ్ళున్న కిచెన్, వాళ్ళ కంపెనీ ఉన్న ప్లేస్. ఎస్ బికాస్ కిచెన్ అనేది రిమోట్ గా చేయలేం కదండి. సో వి నో వాట్ వీఆర్ డూయింగ్ అనేది వి కంప్లీట్లీ నో. మీకు ఎక్స్పీరియన్స్ లేదు అని న్యూస్ లో చాలా వస్తుంది. మీరు బ్యాక్ డోర్ లో నుంచి వెళ్ళారు, మీకు సరైన ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు తప్పు దోర వెళ్ళారని చాలా మంది అంటున్నారు విత్ నో నాలెడ్జ్. మేమందరము రీసెర్చ్ చేసుకొని మాకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కి ఏవైతే యూజ్ అవుతాయి అనేది మేము చూస్ చేసుకుని వెళ్ళాం. కానీ మేమేం బ్యాక్ డోర్ లో వెళ్ళలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇండియాలో కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. ఆ కన్సల్టెన్సీస్ అడ్వర్టైజ్ ఎలా చేస్తాయి, మాకు ఈ జాబ్ అండ్ వేకెన్సీస్ ఉన్నాయి, సో కంపెనీస్ త్రూ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తారు. సో సేమ్ వే ఈయన వాట్సాప్ లో కమ్యూనికేట్ చేశాడు, అంతే డిఫరెన్స్. ప్లస్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా మనకి ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ ఉండేది అనమాట. సో అట్లా అని చెప్పి మేము రీచ్ అయ్యాము. దాన్ని బ్యాక్ డోర్ అని అంటారని మాకు తెలియదు, ఎందుకంటే ఇండియాలో కూడా బ్యాక్ డోర్ అన్నారు దాన్ని. బట్ ఇప్పుడు దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు కొంతమంది, నో ఇన్ఫర్మేషన్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా. మేము బ్యాక్ డోర్ లో వెళ్ళాం, మేము బ్యాక్ డోర్ లో వెళ్ళలేదండి, ఎవరు బ్యాక్ డోర్ లో వెళ్ళలేదు. అంటే బ్యాక్ డోర్ అనే మాట రావడానికి కారణం ఏంటి అసలు? యాక్చువల్లీ సిఓఎస్ అంటే ఏంటిది? ఆ సిఓఎస్ ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, సిఓఎస్ ఎవరికి ఇస్తారు? బ్యాక్ డోర్ అనేది ఎందుకు వచ్చిందంటే నందు అనే వారు వీడియో పెట్టారు, పుచ్చిపోయిన యాపిల్స్ అని సంథింగ్ లైక్ దట్, సటారికల్ గా. దాని వల్ల వాళ్ళు బ్యాక్ డోర్ అని బాగా స్ట్రెస్ చేయడం వల్ల మేము అందరం బ్యాక్ డోర్ లో వెళ్ళాము, మీరు తప్పు చేసి వెళ్ళారు కాబట్టి మీరు అనుభవించండి అని చెప్పి చాలా మంది అంటున్నారు. మేము ఎప్పుడు చెప్తున్నామండి, మేము ఎప్పుడు బ్యాక్ డోర్ లో వెళ్ళలేదు. మేము యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాము, రిలవెంట్ ఎక్స్పీరియన్సెస్ తోటి మా ఎక్స్పీరియన్స్ అనేది వ్యాలిడేట్ అవుతుందా లేదా అని చూసుకున్నాము. ప్లస్ ఏమంటారు, ఇంటర్వ్యూస్ అయ్యాయి మాకు. మీరు ఇంటర్వ్యూ, బ్యాక్ డోర్ అంటే ఇంటర్వ్యూ అవుతుందా అండి? అవ్వదు. జస్ట్ మేము స్ట్రైట్ అవే మనీ కడతాము, ఆఫర్ లెటర్ పంపిస్తారు, జాయినింగ్ డేట్ లో వెళ్ళిపోతాం. అది డిఫరెంట్. మాకు ఇంటర్వ్యూస్ అయినాయి, మాకు ఆఫర్ లెటర్ షేర్ అయ్యాయి, ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి, అన్ని అయ్యాయి మా అందరికి. సో దాన్ని బ్యాక్ డోర్ అంటారనే మాకు తెలియదు. ఇంకొకటి సిఓఎస్ అనేది ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారండి. యాక్చువల్ ఇది ఎప్పుడు వస్తుందంటే మా అందరికి ఒకనొక స్టేజ్ లో యూకే లో ఉన్న స్టూడెంట్స్ కి అయినా సరే
యూకేకి రావాలనుకున్న ఆస్పిరెంట్స్ కైనా సరే ఇది ఒకనొక టైంలో అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి దీని గురించి. ఓకే ఎందుకంటే నేను యాజ్ అన్ ఎగ్జాంపుల్ సింగిల్ గా స్టూడెంట్ గా వచ్చాను టు డూ మై మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్. ఓకే వచ్చినప్పుడు 2 years నాకు స్టూడెంట్ వీసా ఉంటుంది, దానికి పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు అన్నమాట 2 years వరకు. విత్ హాలిడేస్ లో ఫుల్ టైం చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ గ్యాదర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి. ప్లస్ ఆఫ్టర్ దట్ స్టూడెంట్ వీసా 2 years అనేది పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని వస్తుంది. అది గ్రాంటెడ్ అన్నమాట, గవర్నమెంట్ నుంచే గ్రాంటెడ్ ఉంటుంది మాకు. ఎందుకంటే ఈ 2 years మీరు ఎక్స్ప్లోర్ చేయండి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఏదైనా జాబ్ వస్తే దాని నుంచి మీకు ఈ స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మాకు ఈ గ్రాంట్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అది తగ్గించారులేండి 1.5 years. ఇంతకు ముందు 2 years ఉంది అది అదే సేమ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది. సో ఆ 2 years తర్వాత మేము జాబ్ సర్చ్ లో నాకు పర్సనల్ గా ఫుల్ టైం జాబ్ ఉంది, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. మా వైఫ్ కి పాపం తనకి ఒక జాబ్ సోర్స్ అనేది ఏర్పడుతుంది, తనకి ఒక అంటారు డ్రీమ్ ఉంది, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి, తన ఓన్ గా ఒక బిజినెస్ ఓపెన్ చేయాలని అనుకున్నాను. సో ఆ ప్రాసెస్ లో నాకు ఈ రెస్టారెంట్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మేము అంటారు చూస్ చేసుకున్నాం దాన్ని. అంతేగాని మేమేదో బ్లైండ్ గా ఒక థర్డ్ పర్సన్ మా దగ్గరకు వచ్చేసి జాబ్ ఆపర్చునిటీ ఉంది, మీరు డబ్బులు కట్టండి, మీరు తీసుకొని జాయిన్ అవ్వండి అని ఎవరు చెప్పలేదు మాకు. ఓకే సో మీకు మధుకర్ ఏమన్నాడు అంటే మీరు జాబ్ ఇవ్వట్లేదు, వర్క్ అవర్స్ ఇవ్వట్లేదు, సిఓఎస్ ఇచ్చి వదిలేస్తున్నాడు, ఆ తర్వాత మీరు డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు మీరు ఎలా ఇచ్చారు నర్సింగ్ గారు? అంటే లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశారా, లేకపోతే ఇక్కడ ఇల్లీగల్ గా, లేకపోతే వేరే అకౌంట్ ద్వారానో, లేకపోతే ఇండియా నుంచో డబ్బులు ఇచ్చారా? ఇండియా నుంచేనండి, కొన్ని ఇండియా నుంచి ఇచ్చారు, తన ఓన్ అకౌంట్ కి ఐసిఐసిఐ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాం. ఓకే దగ్గరగా 4 to 5 lakhs ఐసిఐసిఐ బ్యాంక్ కి తన పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాం. అలానే ఇక్కడ యూకే లో కూడా కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేశాం. రమానందన అనే అకౌంట్ హోల్డర్ ఎవరండి? వాళ్ళ వైఫే కదండి. ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరైతే పాపులరో వాళ్ళే కదండి. వాళ్ళు నందూస్ కిచెన్ అనే ఒక రెస్టారెంట్ కి తనే కదండి డైరెక్టర్. మేము ఇవన్నీ వెరిఫై చేసుకుని మేము మనీ పంపించాం. ఓకే, వీళ్ళు రిలయబుల్ సోర్సెస్. మీరు ఎప్పుడైనా అడిగారా మధుకర్ గారు, మీరు మీ వైఫ్ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నారు నందూస్ వరల్డ్ అని చెప్పేసి, మీరు కూడా కనిపిస్తున్నారు చాలా సార్లు వీడియోస్ లో, మీ ఇల్లంతా చూపిస్తున్నారు, మీరు వంటలు చేస్తే సీన్స్ చూపిస్తున్నారు, ఇవన్నీ మీరు ఎప్పుడైనా అడిగారా? అడిగామండి. తను చిరంజీవి గారితో వీడియో సినిమా చేస్తుందని కూడా చెప్పాడు. ఈ ప్రాసెస్ లో మేము అప్పుడు కాంచెస్టర్ లో వాళ్ళ రెస్టారెంట్ దగ్గర ఉన్నప్పుడు, అక్కడ లివ్ చేస్తున్నప్పుడు మాకు చెప్పారు. మా కమ్యూనికేషన్ అంటే ఒకటండి, కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఎవ్రీ మంత్లీ ఒకసారి ఉంటుంది తనతోటి. ఎప్పుడు రెగ్యులర్ గా కమ్యూనికేట్ చేయడు. ఆల్మోస్ట్ మల్టిపుల్ 100 మెసేజెస్ 100 కాల్స్ చేసిన తర్వాత ఒక కాల్ కి రెస్పాన్స్ ఇస్తాడు. అది ఇర్రెలవెంట్ గా అనిపిస్తుంది ఒక్కోసారి. మనం అడిగిన సో మెనీ క్వశ్చన్స్ కి అతను జస్ట్ సింపుల్ గా థ్యాంక్స్, లేకపోతే వి విల్ సీ ఇట్, లేకపోతే వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అనో, లేకపోతే సంథింగ్ లైక్ దట్ ర్యాండమ్ గా రిప్లైస్ ఇస్తుండేది అనమాట అతను. బట్ మాకు కన్ఫర్మేషన్ తెలుసు అండి, అతను నందూస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ అని మాకు తెలుసు. ఎందుకంటే తను మేమేమి వర్చువల్ గా చూడలేదు కదండి, మేము డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ చాలా సార్లు మాట్లాడుకున్నాము తనతోటి. కలిసారా? చాలా సార్లు కలిసారా? మేము అక్కడ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కలుస్తాం కదండి. మా వైఫ్ అయితే తనను కూడా కలిసింది. ఆ నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ రమానందన అన్నయ్య గారిని. అంటే మీరు కలిసి ఆయన ఏం చేసేవాడు అంటే 18 ఏళ్ళు అవుతుంది కదా యూకేకి వచ్చి, ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రస్తుతమైన ఒరిజినల్ ప్రొఫెషన్ ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు ఏం లేదండి, ఆయన జస్ట్ డైరెక్టర్స్ గా ఉంటాడు. ప్రీవియస్ గా ఐటీలో జాబ్ చేశామని ఇన్ఫర్మేషన్ కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మేము 5 years నుంచే ఉన్నాము. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఉందంటే యూట్యూబ్ లోనే కదండి మాకు తెలిసింది. పర్సనల్ గా మాకేం గ్రడ్జెస్ లేవు, పర్సనల్ గా మాకేమి రిలేషన్షిప్ లేదు. ఈ యూట్యూబ్ లో ఎప్పుడైతే చూసి గ్యాదరింగ్ ఉన్నదో అప్పుడు మేము అనుకున్నాం ఓకే గుడ్ ఫ్యామిలీ అన్నట్టు మేము అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసాము, మేము ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేసాం. బట్ ఎప్పుడైతే మనము పర్సన్ తోటి ఏమంటారు జర్నీ చేస్తామో అప్పుడు స్లోగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయింది. ఇతను చాలా ఇర్రెలవెంట్ పర్సన్, నాట్ ఏమంటారు కరెక్ట్ పర్సన్ కాదు, మేము చాలా అంటే అనెథికల్
కంప్లీట్లీ అనెథికల్ ఇతను ఎందుకంటే అసలు ఎటువంటి ప్రామిసెస్ మమ్మల్ని ఏమంటారు కంటిన్యూ చేయలేదు, అన్ని బ్రేక్ చేశారు అన్ని ప్రామిసెస్ కంప్లీట్ గా విత్ నో ఏమంటారు విత్ నో హ్యూమన్లీ. ఇప్పుడు ఏమంటారు మిమ్మల్ని, మీరు ఫోన్ చేసి అడిగితే ఏంటంటే ఇలా చేశారు, మోసం చేశారు, మా డబ్బులు తీసుకున్నారు, మేము డబ్బులు ఇచ్చాము, మాకు సిఓఎస్ ఇచ్చారు, జాబ్ ఇవ్వట్లేదు, మీరు స్పందించారు అంటే ఏమంటాడు ఆయన ఫోన్ కాల్స్ లో? మేము అదే అంటున్నాం. ఎప్పుడంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ నా సినారియోలో ఏప్రిల్ 2025 లో జాబ్ కిచెన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, కిచెన్ అనేది స్టార్ట్ అయినప్పుడు మాకు అట్లీస్ట్ ఆ 8 months 9 months సాలరీస్ రన్ చేయలేదు కదా. ఇప్పటి నుంచైనా సాలరీస్ రన్ అవుతాయి, ఇప్పటి నుంచైనా మా జీవితాలు బాగుపడతాయేమో అని మనకు ఒక ఆశ వస్తుంది. ఆశ వచ్చినప్పుడు ఏమైందంటే మేము అడిగాం, ఇప్పటి నుంచైనా మాకు కొంచెం జాగ్రత్తగా చేయండి, మాకు కంటిన్యూటీకి ప్రాబ్లం అవుతుంది, రేపు పిఆర్ కైనా ఏదైనా సంథింగ్ మేము ఫ్యూచర్ మా డ్రీమ్ వేరే అని చెప్పినప్పుడు మా వైఫ్ చెప్పింది, తన వైఫ్ కి నేను పర్సనల్ గా తినకి మాట్లాడాను, ఇదండి మా ఫ్యూచర్ ప్లాన్, మీరు చాలా హెల్ప్ చేయాలని చెప్తే డెఫినెట్ గా అండి మీరు పని చేసుకోండి, ఎండ్ ఆఫ్ ది డే మేము చాలా హెల్ప్ చేస్తామని చెప్పి ఇద్దరు చెప్పారు. ఓకే, ఆ ప్రామిస్ బ్రేక్ చేయడంతో పాటు ఎవ్రీ మంత్ సాలరీస్ అనేది పే చేయాలండి. అది కాంట్రాక్ట్ లోనే ఉంది, మాకు ఇచ్చిన కాంట్రాక్ట్ లోనే సాలరీస్ పే చేయాలి. కానీ నర్సింగ్ గారు, చాలా మంది వాళ్ళ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు మోసం చేస్తే వాళ్ళ పైన లీగల్ యాక్షన్స్ మీరు ఎందుకు తీసుకోలేదు ఇంతవరకు యూకేలో ఉండి అనే ప్రశ్న రైజ్ చేస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? తీసుకున్నామండి. అదే ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేమందరం రీచ్ కోసం చేయట్లేదండి. ఇది మాకు రీచ్ ఎందుకు, మాకు ఏమంటారు న్యాయం కావాలి. మాకు ఎవరో వచ్చేసి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రూఫ్స్ లేవంటే మేము అన్ని చేసామండి. క్రైమ్ ఏమంటారు ఫ్రాడ్ కి రిపోర్ట్ చేశాము, ప్లస్ నేను పర్సనల్ గా కౌంటీ క్లోజ్ జడ్జ్మెంట్ అని చెప్పి హైకోర్టుకి రీచ్ అయ్యాను. అది కూడా హైకోర్టు సీల్ రిట్ వచ్చింది నాకు ఫేవర్ గా 20,000 సమ్ చేంజ్ పౌండ్స్ నాకు పే చేయాలని చెప్పేసి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అని ఉంటుంది ఇక్కడ, వాళ్ళు డెఫినెట్ గా 20 days టైం ఇవ్వాలి. హైకోర్టు నుంచి ఎప్పుడైతే కాపీ వస్తుందో అప్పటి నుంచి 20 days అనేది టైం ఇవ్వాలి. ఆ 20 days అనేది ఇప్పుడు రన్ అవుతుంది. 4th కో 5th కో ఆ 20 days అయిపోతుంది. వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ డోర్ నాక్ చేస్తారు. అదే అంటున్నానండి, మేము అన్ని చేసాము. ఇప్పుడు వాళ్ళ లైసెన్సెస్ ఎందుకు వెళ్ళిపోయాయండి? ఇలా చీట్ చేసిన వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి యూకేలో? ఇలా మోసం చేసిన వాళ్ళకి ఇవన్నీ ఎలా వస్తాయంటే సివిల్ మ్యాటర్స్ కిందకి వస్తాయండి. అవి సివిల్ మ్యాటర్స్ కి వచ్చినప్పుడు మేము సొలిసిటర్స్ ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. సొలిసిటర్ ని హైర్ చేసుకోవాలంటే మినిమం ఇక్కడ 100 to 150 pounds ఉంటుంది ఒక అపాయింట్మెంట్ కి, 30 minutes అపాయింట్మెంట్ కి. సో మేము ఇంత మనీ లాస్ అయ్యి ఇంత అయినప్పుడు మాకు ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కావాలి కదండి. మేము ఫినాన్షియల్ గా సపోర్ట్ కావాలి. ఇది మళ్ళీ ఇంకొక స్టెప్ వేస్తే, ఎందుకంటే ఈ మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ లో ఎప్పుడైతే మనము ముందరకు ఒక స్టెప్ వేస్తామో సొలిసిటర్స్ త్రూ వెళ్ళాలి అని చెప్పేసి, అది ఇంకా వెళ్ళిపోతుంటదండి. అది ఫినాన్షియల్లీ మాకు బర్డెన్ ఎవ్రీ మంత్. సో ఈ మధ్యలో ఆఫ్టర్ 3 months కానీ 6 months కానీ వాళ్ళు ఒకవేళ కంపెనీ డిజాల్వ్ చేశారు అనుకోండి, సో సొలిసిటర్స్ విల్ ఆల్సో నాట్ ఏబుల్ టు హెల్ప్ అస్. ఓకే, అది అంటే డబ్బు ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకుంటారు, మీలాంటి వాళ్ళు ఒత్తిడి చేస్తే కంపెనీని ఎత్తేస్తారు కంప్లీట్ గా. అప్పుడు ఫైన్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. ఎగ్జాంపుల్ గా కనిపిస్తూనే ఉన్నాయి కదా, 2 companies డిజాల్వ్ చేశారు. వీళ్ళే డిజాల్వ్ చేశారా 2 companies? ఎస్ అండి, అదే కదా లేవు ఇప్పుడు కంపెనీస్. మాకు సొలిసిటర్స్ కూడా చెప్పారు ఏమని, మీరు మీ అంతటా మీరు వచ్చి మేము ప్రొసీడ్ చేయమంటే చేస్తాం, బట్ ఈ మధ్యలో ఈ మ్యాటర్ నడిచే మధ్యలో ఒకవేళ వాళ్ళు కంపెనీ డిజాల్వ్ చేస్తే ఇప్పటి వరకు మీరు ఖర్చు పెట్టిందంతా మీకు ఏమి ఉండదు. ₹1 రాదు. ₹1 అంటే ఆ మనీ వస్తాయో రావు సెకండరీ. ఈ సొలిసిటర్స్ కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మాకు బ్యాక్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జాబే కదండి, వాళ్ళు కూడా అవర్స్ లో పే మనీ తీసుకుంటారు. సో వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ డిజాల్వెన్సీ అంటే ఏంటండి, వాళ్ళు సింపుల్ గా అంటారు మాకు టర్న్ ఓవర్ లేదు, మాకు రన్ అవ్వట్లేదు, మేమేం చేయలేము అని చెప్పి సింపుల్ గా డిజాల్వ్ చేస్తారు. వాళ్ళు వితౌట్ కాస్ట్ వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఇవన్నీ సివిల్ మ్యాటర్స్, వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా పోలీసులు పోలీసులు ఏంటంటే ఓన్లీ క్రైమ్, ఏదన్నా మనకి పర్సనల్ అటాక్స్, ఏమన్నా
మనకి ఏమన్నా థ్రెటనింగ్స్ ఉంటే వాళ్ళు డీల్ చేస్తారు, కానీ ఈ సివిల్ మ్యాటర్స్ లో మీరు సొలిసిటర్స్ త్రూగా డీల్ చేసుకోమంటారు చెప్తారు. నసీం గారు, మీలాంటి విక్టిమ్స్ అంటే మీ మిస్సెస్ కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టారు, దాదాపు 20 లక్షలు అని చెప్తున్నారు. మీలాంటి విక్టిమ్స్ మొత్తం ఎంతమంది ఉంటారు మన తెలుగు వాళ్ళు? అక్కడ తెలుగు వాళ్ళనే మోసం చేశారు, ఇట్లా మిగతా ఇండియన్స్ ఇంకెవరు వేరే వాళ్ళని కూడా మోసం చేశారు? అందరినీ అండి, వాళ్ళకి అసలు మనతనాన్ని ఏం లేదు. మేము ఆల్మోస్ట్ 50 అబౌవ్ ఉంటారని అంటున్నారు. ఇంకా స్టూడెంట్స్ చాలా మంది ఇంకా పాపం వాళ్ళు బయటికి రాలేక చాలా మంది రావట్లేదు, స్లోగా 1 by 1 వస్తున్నారు. ఏదైతే స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ని బట్టి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మీడియా, ఇది స్ప్రెడ్ చేసి మాకు న్యాయం జరగాలని వాళ్ళ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు. ఇంకోటి ఏంటంటే ఇది స్ప్రెడ్ అవ్వాలండి. స్ప్రెడ్ అవ్వకపోతే ఇది ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఇప్పటికీ తను ఆ వాట్సాప్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో ఇప్పటికీ షేర్ చేస్తున్నాడు. ఇంకా సో అండ్ సో ఆపర్చునిటీస్ కూడా సో అండ్ సో నిన్న మొన్న కూడా చేశాడు. ఈ రోజు నేను చూడలేదు, ఈ రోజు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఈ నిన్న మొన్న కూడా మాకు స్క్రీన్ షేర్స్ ఉన్నాయి. అంటే మొత్తం అంటే బేసిక్ గా ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముతారు? అంటే ఇండియా నుంచి చాలా మంది వస్తారు, మన తెలుగు వాళ్ళు అని నమ్ముతారు, మన తెలుగు వాళ్ళని ఆశ్రయిస్తారు. ఎక్కువగా ఎవరిని టార్గెట్ చేస్తారు? వీళ్ళ టార్గెట్ ఎలా ఉంటుంది? ఎవరిని వాళ్ళ బుట్టలో వేసుకుంటారు? ఆస్పిరెంట్స్ అండి. ఎవరికైనా సరే యూకేకి రావాలి, ఇక్కడ వెల్ సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీని బాగా కంఫర్టబుల్ గా లీడ్ చేయాలనే వాళ్ళందరినీ వాళ్ళ టార్గెట్స్. ఎస్పెషల్లీ లాస్ట్ మినిట్ లో వాళ్ళకి తెలుసు కదండి, యాజ్ they have been here 18 years. They know who are very అంటారు లాస్ట్ మినిట్ లో వాళ్ళకి తొందరపడుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని బాగా టార్గెట్ చేస్తారు. మనం ఏంటంటే యాజ్ ఎ ఇండివిజువల్ మనము కొంచెం స్టార్టింగ్ లో మనం నమ్ముతాం. అంతే కదా, మన తెలుగువాడు మనోడు అనుకుంటాం కదా. థర్డ్ పర్సన్ మనం నమ్మలేము. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియన్స్ లేకపోతే వేరే కంట్రీ అతను అయితే మనం డైరెక్ట్ గా నమ్మలేము. ఇతను ఎప్పుడైతే మన యూట్యూబర్ వాళ్ళ హస్బెండ్ 2 million ఫాలోవర్స్ వాళ్ళ హస్బెండ్ అనేసరికి కొంచెం అటాచ్మెంట్ అనేది వెరీ కామన్ ట్రస్ట్ బిలీవ్ చేయడానికి. సో అలా చేసిన వాళ్ళు వాళ్ళ స్టోరీస్ అన్ని చెప్పుకుంటారండి ఎప్పుడైనా స్టార్టింగ్ లో. మాకు ఇదండి సిచ్యువేషన్, 2 years ఇలా స్ట్రగుల్ అయ్యాము మేము, లేకపోతే మా లైఫ్ స్టోరీ ఇది. సో మీరు కంపల్సరీ హెల్ప్ చేస్తే చాలా మేము కూడా ముందరికి వెళ్ళగలుగుతాము, మీరు మీ వీడియోస్ చూస్తుంటాం అని మేము అందరం షేర్ చేసుకున్నాం. ఆటోమేటిక్ చేసుకుంటాం కదా, మన వాళ్ళని బాగా బిలీవ్ చేస్తాం కదా. యా, సో ఆ క్రమంలో ఏమైతుందంటే తిను మొత్తం గ్యాదర్ చేసుకుంటాడు, వీళ్ళది ఏంది, వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు ఏది ఎలా అంటే నమ్ముతారు అనేది గ్యాదర్ చేస్తారు. అలాంటప్పుడు మనకు అలానే పుష్ చేస్తాడు అనమాట. 2 months అని చెప్పి, ఓకే వీళ్ళకి ఓన్లీ 2 months ఉంది, మనం చెప్తాం కదండి ఇప్పుడు మనకు ఓన్లీ 1 month డెడ్ లైన్ ఉంది, లేకపోతే 10 days డెడ్ లైన్ ఉందని చెప్తారు కదా. అలాంటి వాళ్ళనే ఎక్కువ స్ట్రెస్ చేస్తాడు. ఇస్తానని చెప్పేస్తాడు, ఫస్ట్ ఇస్తానని చెప్తాడు, మీకు ఏం కావాలన్నా ఇస్తానంటాడు. అది ఉందా లేదా అనేది తెలియదు, ముందు ఇస్తా అంటాడు అంతే, ఇస్తానంటాడు అంతే. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒక డెడ్ లైన్ ఉంటుంది, వాళ్ళకు ఉన్నది ఒకటే, ఒక నందూస్ కిచెన్ లో ఇంతమందికి జాబ్లు ఇచ్చేస్తాడు కంప్లీట్ గా అంతే. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేదండి స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది. ఒక కంపెనీకి వాళ్ళ టర్న్ ఓవర్ ని బట్టి వాళ్ళకి ఎంత మంది కావాల్సి వస్తుంది అనేది అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి చూసిస్తారు. అది ఎవ్రీ ఇయర్ మీరు ఇంక్రీజ్ కావాలంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ మీ రిక్వైర్మెంట్ కి డాక్యుమెంట్స్ చూపించాలి, అప్పుడైతే ఇంక్రీజ్ చేస్తారు. అలా అంటే కానీ ఎట్లా పడితే అట్లా ఇచ్చేయారు. సో మాకు ఒకవేళ నందూస్ కిచెన్ కి ఫర్ ఎగ్జాంపుల్ 4 members కావాలి అనుకుంటే 4 members కి ఏ కంపెనీ ఇవ్వదండి ఎట్ ఎ టైం ఒకేసారి. మీకు ఒకేసారి ఎవరు, ఎందుకంటే వాళ్ళు రిజర్వ్ లో పెట్టుకుంటారు, సడన్ గా ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే తీసుకున్నవారు. బట్ ఈ పర్సన్ ఏం చేశాడు, 4 members కి 4 members కి ఇచ్చాడు. ఆ షాప్ రన్ అయ్యేది చూడలేదు, అసలు ఎంతవరకు టర్న్ ఓవర్ వస్తుంది చూడలేదు, అసలు మనకి రిక్వైర్మెంట్ ఉందా లేదా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో తను చెప్పింది కదా ఆపిల్స్ అని చెప్పేసి ఆపిల్స్ బంద్ చేసినట్టు బంద్ చేసి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మీరు జాబ్స్ ఇస్తే సరిపోదు కదా, మాకు ప్రామిస్ చేసినట్టు శాలరీస్ ఇవ్వాలి, వర్క్ ఇవ్వాలి, మాకు లైఫ్ ని లీడ్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి. ఆమెకు తెలుసా అండి నందు గారికి తెలుసా ఇక తన భర్త ఇదే పని చేస్తున్నాడు, తన ఈ విధంగా డబ్బులు సంపాదిస్తున్నాడని? మోసం చేసే డబ్బులు సంపాదిస్తున్నాడు, చెప్పండి, మోసం చేసే డబ్బులు సంపాదిస్తాను తెలుసా నందు గారికి? డెఫినెట్ గా తెలుసు. తెలియకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కి తెలియకుండా ఎట్లుంటాయండి? 90% ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మేబీ 10% ఇన్ఫర్మేషన్ ఏమన్నా హైడ్ చేసి ఉండొచ్చేమో తెలియదు కానీ, బట్ 90% ఇన్ఫర్మేషన్ ఉంది కదా. పుచ్చిపోయిన ఆర్టిస్ట్ అని మీరు ఎట్లా చెప్తారు అసలు? ఎందుకు ఆ మాటను ఎలా, దాని అర్థం ఏంటంటే నాకు కూడా అర్థం కాలేదు. పుచ్చిపోయిన యాపిల్ ఎందుకు చెప్పారు ఆమె, ఎలా ఎందుకోసం చెప్పారు ఆ మాట, ఏ టైంలో చెప్పారు ఆమె?
మొన్న రీసెంట్ గా మా షోను అని ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో చేశారు అనమాట వాళ్ళకి. సో ఆ టైంలో మాకు ఈ పుచ్చిపోయిన యాపిల్స్ బ్యాక్ డోర్ లో తీసుకున్నారు అనేది ఒక స్ప్రెడ్ చేయాలని చేసిందే తప్ప మేము బ్యాక్ డోర్ లో చేసుకోలేదు. యూట్యూబ్ ని కూడా వాడుకున్నాను, ఆమెకున్న ఫేమ్ కూడా వాడుకుంది మిమ్మల్ని అది చేయడానికి కోసం, అటాక్ చేయడానికి కోసం. ఎస్, అసలు సింపుల్ థింగ్ అండి. ఇంత నెగిటివ్ వరల్డ్ లో వాళ్ళకి ఒక్క పర్సెంట్ నెగిటివిటీ లేకుండా ఎట్లుంటుందండి? డబ్బులు ఇచ్చి కమెంట్స్ ని డిలీట్ చేయించుకుంటూ పాజిటివ్ కమెంట్స్ ని పెట్టించుకుంటూ 10 minutes లో ఒక్క నెగిటివ్ కమెంట్ రాదా అండి? ఇంత పబ్లిసిటీ అయింది, ఇంత అవేర్నెస్ క్రియేట్ అయింది, ఈ పర్సన్స్ ఇట్లా చేస్తున్నారు. మోస్ట్ 90% పీపుల్ ఆర్ బిలీవింగ్. ఒక్క పర్సన్ నెగిటివ్ కమెంట్ పెట్టడాన్ని పెయిడ్ కామెంటేటర్స్ తోటి కమెంట్స్ చేయించుకుంటూ మమ్మల్ని అందరినీ అబ్యూజ్ చేయించుకుంటూ కానీ నందు గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ మేము ఎవరిని మోసం చేయట్లేదు, కొందరు వ్యక్తులు 3 వ్యక్తులు ఇక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వెళ్లి పెయిడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని కావాలని బదనాం చేస్తున్నారు అని ఆమె నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. దానికి మీ సమాధానం ఏంటి? అది ఈ రోజు వీడియో కాదండి, 6 months బ్యాక్ వీడియో. అది ఎప్పుడైతే ఇది ఆన్ గోయింగ్ ఫ్రమ్ 2-3 years నుంచి నడుస్తుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయి ఇండియాకి వెళ్ళిపోవాల్సి వచ్చిందో, విత్ లివింగ్ ఆల్ దర్ డ్రీమ్స్ బిహైండ్, ఎప్పుడైతే ఇండియాకి వెళ్ళిపోవచ్చారో వాళ్ళ అసహనం కోల్పోయారు. ఎప్పుడైతే FIR కేసెస్ ఫైల్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపియడంలో, అప్పుడు ఏం చేయాలి? ఇది స్ప్రెడ్ చేయాలి. మాకు ఇండియాలో కంపెనీస్ లేవు, మాకు ఏదున్నా యూకే లోనే ఉంది, మేము ఏం చేయాలనుకున్నా యూకే లోనే చేసినాము అని చెప్పి ఆ రోజు వీడియో పెట్టింది. ఇప్పుడు యూకే నుంచి వెళ్ళిపోయినా పారిపోయినా అని చెప్పారు. యూకేకి తీసుకొచ్చిందే మీరు కదా, ఎలా పారిపోతారు వాళ్ళు? మీరు సరైన ప్రామిసెస్ మీరు నెరవేర్చినప్పుడు వాళ్ళకి ఇంకా వేరే గతి లేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎలా పారిపోవాల్సి వస్తుంది? మీరే కదా తరిమేసింది, మీరు పారిపోయారని ఎట్లా చెప్తారు? మీరు సరైన శాలరీస్ ఇచ్చి సరైన మీరు ప్రామిసెస్ నిలబెట్టుకుంటే వాళ్ళు ఇక్కడ యూకేలో మీలాగానే లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. అంటే మీరు తప్ప ఇంకా యూకేలో ఎవరు ఉండకూడదా? మీరు తప్ప ఎవరు సంపాదించుకోకూడదా? మీరు తప్ప ఎవరు పిల్లలు పాపలతో వాళ్ళు బతకకూడదా? యూకేలో వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేయకూడదా? మీరేనా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయగలిగేది? మీరేనా బిజినెస్ క్లాస్ లో వెళ్ళగలిగేది? పంచల ఫంక్షన్ మీరు అంత గ్రాండ్ గా చేసుకొని సెక్యూరిటీస్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? సింపుల్ క్వశ్చన్. పంచల ఫంక్షన్ అంత గ్రాండ్ గా చేసుకొని మీ ఫ్యామిలీస్ మెంబర్స్ తప్ప వేరే వాళ్ళు అంత గ్రాండ్ గా చేసుకున్న దానికి ఒకవేళ నా ఫ్యామిలీలో అంత గ్రాండ్ గా ఫంక్షన్ అయితే అంటే లక్షల మంది రావాల్సింది అట్లాంటి ఫంక్షన్. అది మీకెందుకు వెరీ లిమిటెడ్ గా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు మీరు హోటల్స్ లో ఉంటారు? ఇండియాకి వస్తే ఇంటికి ఎందుకు వెళ్ళారు? మీరు తప్పు చేయకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి? సింపుల్ క్వశ్చన్. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము ఇన్ని క్వశ్చన్స్ చేసాం, ఇన్ని ఎవిడెన్సెస్ బయటకు పెడుతున్నాం, మీరు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? సింపుల్ గా వచ్చేసి బ్యాక్ డోర్ స్టోరీ, పారిపోయిన తెలుగు పీపుల్ అని చెప్తారు. గుజరాత్ వాళ్ళ స్టోరీ ఏంటి, తమిళనాడు వాళ్ళ స్టోరీ ఏంటి, కేరళ వాళ్ళ స్టోరీ ఏంటి, పాకిస్తాన్ వాళ్ళ స్టోరీస్ ఏంటి? పాకిస్తాన్ వాళ్ళని కూడా మోసం చేశారా? అందరు అండి, పాకిస్తాన్ వాళ్ళని కూడా. అనేది లేదు వీళ్ళ స్కామ్ ఎంత ఉంటుంది, మానవత్వం అనేది లేదు. ఓవరాల్ గా వీళ్ళ స్కామ్ ఎంత ఉంటుంది? ఎంత డబ్బులు సంపాదించుంటారు ఇట్లా మోసం చేస్తూ కంప్లీట్ గా? 10 కోట్ల నుంచి 20 కోట్ల పైన అండి. చిన్న అమౌంట్ కాదు ఇది. ఓకే, 10 కోట్ల పైనే. ఇంత బతుకు తెరువు కోసం లండన్ కు వచ్చి వీళ్ళని నమ్మినందుకు తల నరికేశారు సింపుల్ గా, అంతే కదా? ఎస్ అండి, ఎస్. ఇప్పుడు మా లైఫ్ నా పర్సనల్ గా తీసుకుంటే నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. నా వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ దిస్ పీపుల్, బికాస్ ఆఫ్ దిస్ నెగ్లిజెన్స్. చెప్పండి ఒకసారి మీ కథ చెప్పండి, అసలు ఏం జరిగింది? వీళ్ళ చేతిలో ఇరుక్కున్న తర్వాత మీ ఫ్యామిలీకి ఏం జరిగింది ఒకసారి? అదే అండి, మేము ఎప్పుడైతే October 2024 లో వాళ్ళ ప్లేస్ కి వెళ్ళామో వర్క్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి, అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవ్వలేదు. రెస్టారెంట్ ఓపెన్ చేస్తానన్నాడు, రెస్టారెంట్ ఓపెన్ చేయలేదు. ఆ బోర్డు మాత్రం ఉంది, షాప్ కి షటర్ కి బోర్డు మాత్రం ఉంది, నందూస్ కిచెన్ ఓపెనింగ్ వెరీ సూన్ అని చెప్పేసి. అప్పటి నుంచి మేము ఎవ్రీ మంత్ పుష్ చేస్తూనే ఉన్నాము, ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఎలక్ట్రీషియన్ రాలేదంటాడు, ఒకసారి ప్లంబర్ రాలేదంటాడు, ఒకసారి ఇండియా నుంచి కన్సైన్మెంట్ రాలేదంటాడు, అదే ఎక్విప్మెంట్ రాలేదంటాడు. ఇవన్నీ సో అండ్ సో రీజన్ చెప్పుకుంటా ఏప్రిల్ కి స్టార్ట్ చేశాడు. April 2025 కి రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. సరే, అప్పటికైనా
అయిపోయింది గతం అని చెప్పేసి అప్పటికైనా స్టార్ట్ చేస్తాడంటే అప్పటి నుంచి కూడా పేరోల్ అంటే శాలరీస్ వర్క్ చేసినప్పుడు శాలరీస్ రన్ చేయాలి. శాలరీస్ రన్ చేసినప్పుడు బ్యాంక్ లో మనీ డిపాజిట్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళ నుంచి వస్తే కాదు కదండి. ఇప్పుడు ఎవరైనా వర్క్ చేస్తున్నారు, కంపెనీ నుంచి మనకు శాలరీ పడితే అదొక క్రెడిబిలిటీ, అదొక క్రెడిట్ హిస్టరీకి యాడ్ అవుతుంది. మీరు ఏమీ చేయకుండా ఇష్టానుసారంగా ఏదో పే స్లిప్లు రన్ చేస్తున్నాం అని చెప్పేసి రన్ చేసేసి బ్యాంక్ లో మనీ వేయకుండా ఇష్టం వచ్చినట్టు అలా చేయడం వల్ల ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ మాకు ఎప్పుడైతే ఈ స్పాన్సర్షిప్ అనేది రివోక్ అయిందో గవర్నమెంట్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ 9 to 10 months ఉందండి డిఫరెన్స్. అపార్ట్ ఫ్రమ్ అక్టోబర్ టు ఏప్రిల్ టు మార్చ్ వరకు 9 months ఉంది, 9-10 months ఉంది. ఆ 9-10 months కూడా వాళ్ళు పేరోల్ రన్ చేయలేదు, 3-4 months రన్ చేశారు మాక్సిమం. అది కూడా ఇర్రిలవెంట్ గా. దాని వల్ల మీ కంపెనీ లైసెన్స్ అనేది వెళ్ళిపోయింది. ఆ ఎఫెక్ట్ ఎవరిది? మీదే కదా. ఇప్పుడు ఎంప్లాయీ ఒక శాలరీ రన్ చేయాలన్నా, ఒక పే స్లిప్లు రన్ చేయాలన్నా, ఒక పేరోల్స్ రన్ చేయాలన్నా ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఒక ఎంప్లాయర్ రెస్పాన్సిబిలిటీ. ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ ఏముంటది? నీ కాంట్రాక్ట్ కి తగ్గట్టు వర్క్ చేశారా లేదా, నువ్వు ఇచ్చిన అవైలబిలిటీకి, నువ్వు ఇచ్చిన రిక్వైర్మెంట్ కి, నువ్వు ఇచ్చిన స్కెడ్యూల్ కి వర్క్ చేశారా లేదా అనేది ఎంప్లాయీ ఆబ్లిగేషన్స్. నువ్వు అది ఫుల్ఫిల్ చేయనందుకు మాకు వీసా. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ యూకే లో లేరండి? లేరా ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్? లేరండి. ఎప్పుడైతే ఈ స్పాన్సర్షిప్ లైసెన్స్ అనేది మాకు క్యాన్సిల్ అయిందో, మాకు వీసాకి లింక్ అవుతుంది ఇది. ఎప్పుడైతే ఆ వీసా కూడా క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చిందో మాకు ఓన్లీ 30 to 60 days టైం ఉంటుంది. either you can switch to other visa or you can leave the country. సో నాకు ఇప్పుడు ఫినాన్షియల్ గా ఎంత బర్డెన్ లో ఉండి నేను ఇప్పుడు మళ్ళీ 4 members కి వీసా స్విచ్ చేసి చేయాలంటే నా దగ్గర మళ్ళీ 30-40 lakhs ఖర్చు అవుతుందండి. సో అందుకని నేను చేయలేదు. నేను సింగిల్ గా మళ్ళీ లీడ్ చేద్దాం లైఫ్ ని అని చెప్పేసి పిహెచ్డికి అప్లై చేశాను. అది సక్సెస్ అయ్యింది. సెప్టెంబర్ ఇంటేక్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇట్లా మీలా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారా? ఫ్యామిలీ పెళ్లి చేసుకున్న వాళ్ళు, లేకపోతే అండి పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు పాపం ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణం అండి. అంటే వాళ్ళకి ఏం అనిపించదండి. మామూలుగా మనం ఒక 100 రూపాయలు ఇచ్చి వెనక్కి ఇచ్చిన చోటనే మనము మొహమాటం ఉంటుంది. అది వీళ్ళని చీట్ చేయడం ఎందుకు, మన వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇట్లా అసలు అటువంటి ఆలోచన లేదా ఈయనకి? అసలు ఆ ఫేస్ లోనే కనిపించట్లేదండి. అకార్డింగ్ టు మా విక్టిమ్స్ లో ఫ్యామిలీస్ మెంబర్స్ ఎప్పుడైతే పర్సనల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్టింగ్ ఎప్పుడు యూకే లో ఉన్నామండి మేము, వీ హ్యావ్ టు అబాయిడ్ ద లాస్. సో యూకే లో ఉన్నప్పుడు మేము వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు అట్లీస్ట్ మీకు తెలుసు మీరు ఏం చేశారు, మేము ఎందుకు మీ దగ్గర ఎవరు పోట్లాడడానికి రారు కదా. ఫస్ట్ దేశంలోకి వచ్చి మీ మీద మేము దౌర్జన్యం చేయడానికి ఎవరు రారు. మేము ఎప్పుడైతే రిక్వెస్టబుల్ గా మేనర్ కి వెళ్తే, మీరు దౌర్జన్యానికి వెళ్తే మా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. మేము కూడా డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది మా సైడ్ నుంచి ఉన్న ఎవిడెన్సెస్ తోటి. మేము ఎప్పుడైతే డిఫెన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో పోలీసులు అనే ఒక సోర్స్ తీసుకొచ్చేసి మాకు బెదిరిస్తుంది. ఇక్కడ ఏంటి పోలీసులు వాళ్ళు సివిల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు సింపుల్ గా ఏమంటారు, మీరు ఏదన్నా సొలిసిటర్స్ త్రూ అవ్వండి, ఇది వాళ్ళ ప్రెమిసెస్ కాబట్టి వాళ్ళ ప్రెమిసెస్ లో మీరు ఎంటర్ అవ్వద్దని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వీ హ్యావ్ టు వెకెట్ అని వాళ్ళు సింపుల్ గా, వాళ్ళు ఏం కొట్టరు తిట్టరండి. వాళ్ళు సింపుల్ గా మీరు వెళ్ళిపోండి, మీరు ఏదైనా ఉంటే మీరు లీగల్ గా రండి అని చెప్తారు. అంతేగాని మమ్మల్ని ఏమి మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేయరు వాళ్ళు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రెమిస్ కాబట్టి వాళ్ళది తన పేరు మీద ఉన్న ప్రెమిసెస్ కాబట్టి సింపుల్ గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ టైంకి. నసీర్ గారు, ఫైనల్ గా మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మీరు ఎట్లా వీరితో ఫైట్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీళ్ళని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ నుంచి మీరు ఇచ్చిన డబ్బులు వసూలు చేసిన అవసరం కూడా కనిపిస్తుంది. మీరు ఏం చేయబోతున్నారు? ఎస్ సార్, మాకు సింపుల్ గా అండి అవేర్నెస్ క్రియేట్ చేసి మాకు ఇద్దరు బోత్ సైడ్స్ గవర్నమెంట్స్ నుంచి మాకు హెల్ప్ కావాలి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలి, ఆంధ్ర గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలి. అందరూ పొలిటీషియన్స్ ప్లీజ్ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు మీ పర్సనల్ లైఫ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి జరిగింది అనుకోని మా అందరికి హెల్ప్ చేయండి. మమ్మల్ని అందరూ, మీకంటే వాళ్ళు పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు, మీకంటే మంచి పాపులారిటీ ఉన్నారు, వాళ్ళ మాట అందరూ వినే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత సెలబ్రిటీతో మీరు ఫైట్ చేయగలరా?
ఎస్ అండి, మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, మా దగ్గర న్యాయం ఉంది, నిజం ఉంది. మేము ఎందుకు ఫైట్ చేయలేమండి? మా దగ్గర నిజం ఉంది కదా. అబద్ధం చెప్పి మేమేమి లైమ్ లైట్ లో రావాలని చూడట్లేదు, మేమేమి బ్లఫ్ చేయట్లేదు. కాబట్టి మా సైడ్ నిజం ఉంది. ఎవరు ఏ పొలిటీషియన్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే మాకు సపోర్ట్ చేస్తామని ముందుకు రావాలి ప్లీజ్. మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, చేతులు జోడించి. మరి మీరందరం గవర్నమెంట్సే చేయగలరు ఇవి. మీరు మీడియా వాళ్ళు ఎంత పుష్ చేస్తున్నారో మాకు తెలుసు. అందరికి థ్యాంక్ యూ సో మచ్. బట్ గవర్నమెంట్ కూడా ముందరకు వచ్చి మమ్మల్ని చాలా 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 ఈ డిప్రెస్డ్ స్టేట్ అండి, ఆల్మోస్ట్ 1.5 years నుంచి 2 years నుంచి మా ఫ్యామిలీస్ ఎంత గో త్రూ అయ్యాయో మాకే తెలుసు. సో మమ్మల్ని అందరినీ దీని నుంచి బయటపడేస్తారని, వాళ్ళకి సరైన మా అందరికి సరైన న్యాయం జరిగి వాళ్ళకి సరైన శిక్ష పడాలి. వాళ్ళకి చాలా అసెట్స్ ఉన్నాయండి, వాళ్ళు ఏమి సింపుల్ గా ఏదో పేకాట్ లో కాజేశారు అనుకోవడానికి లేదు. చాలా అసెట్స్ ఉన్నాయి, దుబాయ్ లో అసెట్స్ ఉన్నాయి, యూకే లో అసెట్స్ ఉన్నాయి, ఇండియాలో అసెట్స్ ఉన్నాయి. ఇవన్నీ సీజ్ చేసినా సరే మా అందరికి న్యాయం చేయాలి. ఇది చిన్న అమౌంట్ కాదు. మా లైఫ్స్ అనేవి 5 years లైఫ్ అనేది నాది. ఇలా ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ హార్డ్ వర్క్ చేసిన ఎర్న్ చేసిన మనీ అది. సో అందరూ హెల్ప్ చేయాలని చాలా 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 కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మా సపోర్ట్ కూడా ఉంటుంది. నర్సింగ్ గారు, మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి నందూస్ వరల్డ్ ఫేర్ పేరుతో చాలా పాపులారిటీ సంపాదించుకున్న ఎవరైతే నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ఉన్నారో ఆమె భర్త నందు, అట్లాగే ఆమె భర్త మధుకర్ చేసిన మోసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విక్టిమ్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇట్స్ యూ టీవీలో వరుసగా వాళ్ళ కథనాలు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. నందూస్ వరల్డ్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఖచ్చితంగా అందరూ గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే యూకేకి వెళ్ళిన మన తెలుగు వాళ్ళు మోసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలు కూడా వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల్.